ఈరోజు తినడానికి తిండి ఈరోజు గ్రామ ప్రజలే నన్ను పెడతా ఉన్నారు. తర్వాత ఇక్కడ మరి పోలీస్ పటేల్ మరి తేజరావు పటేల్ గారి ఇంట్లో ఇక్కడే బంకులో నేను పండుకోవడం జరుగుతుంది. ఈరోజు నా జీతం నేను నెలసరి తీసుకున్న జీతం ₹1,00,000. ఆ జీతాన్ని కూడా పక్కకు పెట్టి నా సతీమణి స్టాఫ్ నర్స్ గాంధీలో అప్పుడే వాళ్ళకు ₹35,000. అంటే ఆనాడే మేము ₹1,35,000 జీతం విడిచిపెట్టి ఈరోజు ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. ఇదే బంకులో ఈ సాప మీద ఇక్కడే ఇదే బంకులో ఇదే సాపలో ఆ రగ్గు నాదే, ఆ రగ్గు కూడా నాదే. ఇదే బంకుల ఇదే సాపల గత 13 ఏళ్ళుగా నేను ఇక్కడ ఉండడం. హలో, ఇది మన సంజీవ్కి ఓటేస్తే ఏమన్నది, ఇది ఊరిది అభివృద్ధి అవుతుంది నా ఉద్దేశం ఉన్నది. పాలిటిక్స్ ఆఫ్ సంజీవ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా, షేర్ చేస్తున్నా, లైక్ చేస్తున్నా ప్రతి వ్యూవర్స్కి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా నేను మీ బోర్గి సంజీవ్, తెలంగాణ పోలీసు ఉద్యమకారుని. నా యొక్క సొంత గ్రామ పంచాయతీ, నేను పుట్టినటువంటి ఊరు నా సొంత ఊరు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లాకు సంబంధించి కంకి మండలంలోని బోర్గి గ్రామ పంచాయతీ. వాస్తవానికి నా ఊరినే నా మారు పేరుగా మార్చుకొని బోర్గి సంజుగా పిలువబడుతున్నటువంటి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ముఖ్యంగా నా నేపథ్యము మరి నా వీడియోలని చూసే వ్యూవర్స్కి అందరు కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ముఖ్యంగా నేను నా ఊర్లో నాకు ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అసెంబ్లీలో యూనిఫామ్ వేసుకొని జై తెలంగాణ నినాదం చేసి నా తెలంగాణ నాకు కావాలి, నా తెలంగాణ సాధించాలి, నా తెలంగాణ రాష్ట్రం తప్పకుండా కావాలని చెప్పేసి నేను ఆకాంక్షించిన వ్యక్తిని. పోలీస్ ఉద్యోగంలో కూడా లెక్క చేయకుండా రాష్ట్ర అసెంబ్లీలోనే యూనిఫామ్లో జై తెలంగాణ నినాదం చేసినటువంటి వ్యక్తిని. మరి ముఖ్యంగా ఇది మన బోర్గి గ్రామ పంచాయతీలో ఇది మన పోలీస్ పటేల్ తేజరావు పటేల్కి సంబంధించిన ఇల్లు. ఒక నిమిషం ఇట్లు వాడి. ఇది పోలీస్ పటేల్ తేజరావు పటేల్కి సంబంధించిన ఇల్లు. పటేల్ పేరు పోలీస్ పాటిల్ తేజరావు పాటిల్. వాళ్ళు గాంధీకి చూసిండ్రు, ముఖ్యంగా ఆనాడు గాంధీని చూసిండ్రు. ఈ గ్రామ పంచాయతీలో ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా నాకు ఇల్లు లేదు, తర్వాత నాకు భూమి లేదు. ముఖ్యంగా గత 13 సంవత్సరాలుగా ఈ బోర్గి గ్రామ పంచాయతీలో మరి మా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ 13 ఏళ్ళుగా ఇదే బంకులో ఈ సాప మీద ఇక్కడే ఇదే బంకులో ఇదే సాపలో ఆ రగ్గు నాదే, ఆ రగ్గు కూడా నాదే. ఇదే బంకుల ఇదే సాపల గత 13 ఏళ్ళుగా నేను ఇక్కడ ఉండడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈరోజు నేను వ్యక్తిగతంగా నేను నా బాధ చెప్పుకోవడానికి, ప్రభుత్వానికి నా బాధ చెప్పుకోవడానికి వీడియో చేయడం లేదు. కానీ ఈ రాష్ట్రం ఏ ఉద్దేశంతోనైతే, ఏ ఆకాంక్షతోనైతే మరి ఎలాంటి తెలంగాణ కావాలని మేము ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ప్రయత్నం చేసినామో ఆ కళ నెరవేరడం లేదనే విషయాన్ని నేను బాధ వ్యక్తం చేస్తూ ఉన్నా. ముఖ్యంగా 13 ఏళ్ళుగా మరి గతంలో 5 సంవత్సరాలు ప్రజలు ఒక సర్పంచ్గా మా సతీమణి శ్రీమతి శశికళ గారికి అవకాశం ఇస్తే ఈ గ్రామంలో మరి సీసీ రోడ్డుతో పాటు, తర్వాత ఫార్మేషన్ రోడ్డుతో పాటు, కమ్యూనిటీ హాల్తో పాటు, బీటీ రోడ్లతో పాటు, 3 ఫేజ్ కరెంటుతో పాటు, త్రాగునీళ్ళతో పాటు ఈరోజు ఆ టెంకాయల మీద 2 టెంకాయల మీద వ్యవసాయ బోర్లను కూడా చూస్తూ దాదాపు ఒక 74 బోర్లు ఈరోజు ఇక్కడ సక్సెస్ చేయడం జరిగింది. త్రాగడానికి నీళ్ళైనటువంటి ఈ బోర్గి గ్రామ పంచాయతీలో మరి శాశ్వతంగా త్రాగునీటి సమస్య పరిష్కారం చేయడంతో పాటు ఈరోజు సాగునీటి సమస్య కూడా ఈరోజు పరిష్కారం చేసే దిశగా రైతులకు ఒక పక్క మోటివేషన్ చేస్తూ, తర్వాత అభివృద్ధి విషయంలో ప్రజలకు ఒక పక్క మోటివేషన్ చేస్తూ ఈరోజు ఇట్లాంటి పరిస్థితి. మరి ముఖ్యంగా ఈరోజు ఈ బోర్గి గ్రామ పంచాయతీలో మరి ప్రజలకు నేను చేస్తున్నటువంటి సేవ నిజంగా నా గొప్ప అదృష్టంగా నేను భావిస్తా. చాలా గర్వంగా కూడా నేను ఫీల్ అవుతా. ముఖ్యంగా దేశం కోసం చాలామంది ప్రాణం అర్పించిండ్రు, చాలామంది దేశం కోసం చనిపోయిండ్రు, చాలామంది దేశం కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసిండ్రని మేము విన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో అనేకమైన పోరాటాలు వచ్చినాయి. కానీ నేను మట్టుకు ఇక నా గ్రామం మరి ఇక్కడ తాగునీటి సమస్య కావాలని మరి ఇక్కడ ఒక్క రోడ్డు కూడా లేకుండే 100% రోడ్ వేసినటువంటి చరిత్ర నాకున్నది. ముఖ్యంగా ఇక్కడ అనేక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీ హాల్ కూడా ఇక్కడ కట్టించడం జరిగింది. ముఖ్యంగా ఏమీ లేనటువంటి బోర్గి గ్రామ పంచాయతీ గత 76 ఏళ్ళుగా ఈ గ్రామాన్ని ఎవ్వరూ పట్టించుకోలేని పరిస్థితిలో ఈ గ్రామ అభివృద్ధి కోసం నా వంతుగా కృషి చేసి 5 ఏళ్లలో మరి గతంలో ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. గతంలో మరి గౌరవ మంత్రి హరీష్ రావు గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు
నాకు సహకరించడం జరిగింది. నేను వాళ్ళ పార్టీలో లేకున్నా వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. మరి ముఖ్యంగా ఈ కంగ్టి మండల్లోనే ఇది బ్యాక్వర్డ్ ఏరియా. ఇక్కడ కర్ణాటక, ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించి బార్డర్ ఏరియా. ఒక 2 కిలోమీటర్ పోతే ఇక్కడ మహారాష్ట్ర, ఇక్కడ ఒక 4-5 కిలోమీటర్ పోతే ఇక్కడ కర్ణాటక బార్డర్ ఉన్నటువంటి ఏరియా. దీన్ని ఏ నాయకులు కానీ ఏ ప్రభుత్వాలు కానీ పట్టించుకున్నటువంటి గ్రామం నా బోరి గ్రామ పంచాయతీ. కాబట్టి ముఖ్యంగా నేను అనేది ఏంటంటే, ఈరోజు మరి పండుకోవడానికి నాకు సొంత ఇల్లు లేకున్నా ఈరోజు నేను నా పిల్లలందరినీ కూడా మరి నారాయణఖేడ్, సంగారెడ్డి ఎక్కడ పెట్టి వాళ్ళని చదివించుకుంటా. మరి ఇక్కడ మరి ఈరోజు తినడానికి తిండి ఈరోజు గ్రామ ప్రజలే నన్ను పెడతా ఉన్నారు. తర్వాత ఇక్కడ మరి పోలీస్ పటేల్, మరి తేజరావు పటేల్ గారి ఇంట్లో ఇక్కడే బంకులో నేను పండుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా నేను గ్రామ పంచాయతీ ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. నేను గ్రామ ప్రజలందరూ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. గ్రామ మహిళలకు అందరికి అప్పీల్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా గ్రామ యువకులకు అందరికి అప్పీల్ చేస్తూ ఉన్నా. మరి ముఖ్యంగా మరి గ్రామ పెద్దలకు అందరికి అప్పీల్ చేస్తూ ఉన్నా. ముఖ్యంగా ఎస్పెషల్లీ నా గ్రామ ఓటర్లకు అందరు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈరోజు రాత్రి పగళ్ళు మా గ్రామ రైతులు బాగుండాలి, మా గ్రామ మహిళలు వాళ్ళకు ఎలాంటి నీటి కష్టం ఉండకూడదు, మా గ్రామం అభివృద్ధి చెందాలని మరి ఆలోచన చేసే ఏకైక వ్యక్తి. అందులో ఇంకో విషయం చెప్పలే, ఈరోజు నేను ఒక పోలీస్ కానిస్టేబుల్ తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి వ్యక్తిని. ఈరోజు నా జీతం, నేను నెలసరి తీసుకున్న జీతం 1,00,000 రూపాయలు. ఆ జీతాన్ని కూడా పక్కకు పెట్టి నా సతీమణి స్టాఫ్ నర్స్ గాంధీలు అప్పుడే వాళ్ళకు 35,000 రూపాయలు. అంటే ఆనాడే మేము 1,35,000 రూపాయలు జీతం విడిచిపెట్టి ఈరోజు ఈ గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ 2-3 రోజుల్లోనూ ఏదో సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. ముఖ్యంగా నా మీద నమ్మకం పెట్టుకొని నిజంగా నేను మీ బిడ్డగా నేను అర్జిస్తూ ఉన్నా. మీకు అందరికీ కూడా ఇన్ని సేవలు చేసినటువంటి వ్యక్తిని 2011 కన్నా ముందు బోరుగి ఎట్లా ఉండే, 2013 తర్వాత బోరుగి ఎట్లా చేసినో మీ అందరి గుండెలలో ఉన్నది, మీ అందరి మెదడులలో మరి మదిలలో ఉన్నది. కాబట్టి నేను పేరున విజ్ఞప్తి చేసేది ఒకటి, ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నా మీకోసం, ఈ తెలంగాణ కోసం, నేను ఈ ఊరు కోసం మా సతీమణి 2 ఉద్యోగాలు త్యాగం చేసి మీకోసం అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి విషయం మీకు తెలుసు. ఈరోజు పక్కనే బిరోదర్ నరసింహరావు పటేల్ వాళ్ళ చేన్లో బోర్ దగ్గర స్నానం చేసుకోవడము, లేకపోతే ఇక్కడ వచ్చి మరి పండుకోవడము, ఇంత అవస్థలు పడాల్సిన అవసరం నాకు లేదు. కానీ నేను ఒక్కడు కష్టపడితే నా ఊరు ప్రజలందరూ కూడా అభివృద్ధితో పాటు మహిళల కష్టాలు పోతాయి, అందరికీ మరి న్యాయం జరుగుతా అనుకుంటే ఇన్ని కష్టాలు నేను పడుతూ ఉన్నాను. ఏది ఏమైనా మిమ్మల్ని అందరినీ కూడా నేను 2 చేతులు జోడించి అప్పీల్ చేస్తూ ఉన్నా. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏది మన జనరల్ కేటగిరీ కానీ ఎస్సీ కేటగిరీ కానీ వస్తే తప్పకుండా, రిజర్వేషన్ వస్తే తప్పకుండా మీ బిడ్డగా, మీ తమ్ముడుగా, మీ కుటుంబ సభ్యుడిగా మరి ఇన్ని అభివృద్ధి చేసినటువంటి మరి మీ గ్రామ బిడ్డగా, మీ మట్టి బిడ్డగా మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరూ కులమతాలకు అతీతంగా మీ అమూల్యమైన ఓటును నాకు వేసి బ్రహ్మాండమైన మెజారిటీ 2013లో ఏ విధంగా అయితే 370 మెజారిటీ ఇచ్చి నన్ను గెలిపించిండ్రో అదేవిధంగా మీరు నన్ను మరి మీ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరుకుంటూ నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మేము గాంధేయ మార్గంలో ఎన్నికలు జరపాలని మేము కోరుతా ఉన్నాం. ఎవరిని కూడా ఒక సారా బొట్టు అంటే మత్తుపానీయం ఇవ్వకుండా, ఎవరిని కూడా ఒక రూపాయి డబ్బిచ్చి ఓటు కొనుక్కోకుండా దైవ సాక్షిగా మేము ప్రమాణపూర్వకంగా ముఖ్యంగా ఈరోజు ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎవరు డబ్బు ఇచ్చి ఓటు వేయకూడదు, డబ్బు తీసుకొని ఓటు వేయకూడదు, మరి మత్తు పానీయాలు తీసుకొని ఓటు వేయకూడదు. నిజాయితీగా, నిబద్ధతతోటి, మనస్ఫూర్తిగా, మరి హార్ట్ఫుల్గా పనిచేసే వ్యక్తికి, సేవ చేసే వ్యక్తికి, అందుబాటులో ఉండే వ్యక్తికి, కష్టసుఖాలు వస్తే ఆదుకునే వ్యక్తికి, పోలీస్ స్టేషన్ అయినా, ఆఫీస్ అయినా, ఇంకెక్కడైనా కూడా ఏదున్నా మీకు నేనున్నా అనేటటువంటి వ్యక్తిని చూసి మీరు ఓటేస్తే గ్రామం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు చైతన్యవంతులు అవుతారు. నిజంగా మా గ్రామ పంచాయతీ మరి ఆదర్శ గ్రామ పంచాయతీగా ఉంటుంది. కాబట్టి మరొక్కసారి మీ యొక్క సొంత బిడ్డగా, మీ కుటుంబ సభ్యుడిగా, మీ గ్రామ బిడ్డగా, మీ మట్టి బిడ్డగా నేను అర్చిస్తూ ఉన్నా. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతోటి మీరు నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. ఈ గ్రామంలో గతంలో మరి మన గ్రామ పెద్దలుగా మరి కీర్తిశేషులు మాణిక్రావు పటేల్ గారితో పాటు మా తేజరావు పటేల్ గారు, పోలీస్ పటేల్ గారు వీళ్ళు పెద్ద మనుషులుగా ఉండ్రి. కానీ మరి మాణిక్రావు పటేల్ గారు ఎక్స్ సర్పంచ్ గారు వాళ్ళు కీర్తిశేషులు అయ్యిండ్రు. కాబట్టి మనకు ప్రస్తుతం గ్రామ పెద్దగా ఈరోజు పోలీస్ పటేల్ గారు ఉండ్రు. వాళ్ళతో ఒక్క నిమిషం. హలో, ఇది మన సంజీవ్కి ఓటు వేస్తే ఏమన్నది, ఇది ఊరిది అభివృద్ధి అవుతుంది నా ఉద్దేశం ఉన్నది. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.